చాలామంది వాయిదా పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా వారి మనసు వాయిదా వైపుగా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఈ పని ఎంతవరకు వాయిదా వేయొచ్చు? ఎప్పటి వరకు వాయిదా వేయొచ్చు? ఎన్ని రోజులు వాయిదా వేయొచ్చు? అసలు వాయిదా వేసుకుంటూ ఎన్నాళ్ళు వెళ్ళొచ్చు? ఈ విధంగా వెంటనే వాయిదా అనే ఆలోచన రావటం అనేది అదొక మానసిక సమస్యగా మనం పరిగణించాలి. ఈ వాయిదా వేయడం వెనక మనస్తత్వంలో ఉండేవేమిటి అంటే, అసమర్థత ప్రధానంగా ఉంటుంది. ఆత్మన్యూనత ఉంటుంది. అభద్రత ఉంటుంది. స్వీయ చేతన ఉంటుంది. ఆత్మన్యూనతా భావం ఉంటుంది. ఇవన్నీ గూడా లోపల గూడు కట్టుకొని పోయి ఉండి, ఏ పనినైనా ఆ బాధ్యత రాంగానే ముందు వాయిదా వేయాలనిపించేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా వాయిదా అనే మనసులోకి ఆలోచన వచ్చింది అంటే, మూల కారణం వీటి నుంచే వచ్చిందని మనం అర్థం జేసుకోవాలి. అంటే వాయిదా అనేది ఒక రిజల్టు. దేని యొక్క రిజల్టు అంటే మానసికమైనటువంటి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఈ వాయిదా అన్నది. అంచేత వాయిదా అన్నది లేకుండా చేయగలగడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక పని ఇవాళ చేద్దామనుకున్నది వాయిదా వేస్తూ వెళ్తే అది అత్యవసరమయ్యి ఆ రోజున మనం చెయ్యలేని పరిస్థితి రావచ్చు. మన వల్ల అవ్వని పరిస్థితి రావచ్చు. అంటే ఈ రోజున మనం అతి తేలిగ్గా చేయగల పని అవసరమైన రోజున చెయ్యలేని పరిస్థితి రావచ్చు. మనం చెయ్యి దాటిపోవచ్చు గూడా. అంచేత వాయిదా అనేది మానసికమైనటువంటి ఒక జబ్బు, ఒక అనారోగ్యం యొక్క ఒక చిహ్నంగా మనం ఖచ్చితంగా భావించాల్సిందే. అంచేత ఏ పనిని కూడా వాయిదా వేయకుండా చేసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. పనిని వాయిదా వేయకుండా చేయటం ద్వారా అనేక మానసిక సమస్యలు మనం జయించొచ్చు. మరి ఈ మానసిక సమస్యల్ని జయించడంలో ఏమిటి లాభం అంటే, పని త్వరగా జరగటం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మబలం పెరుగుతుంది. మనిషి మీద మనకి అభిమానం పెరుగుతుంది. చైతన్యవంతమైన ఆలోచనాపూరితంగా ఆలోచించడం మొదలవుతుంది. ఇవన్నీ గూడా లాభాలున్నాయి. ఒక్క వాయిదా వల్ల అనేక మానసిక సమస్యలకి సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది. అంటే ఒక పని మనం వాయిదా వేశామంటే దాని వెనక పూర్వస్థితి అనేక మానసిక సమస్యలు ఉన్నాయి. వాటికి తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అదే ఒక సమస్యని మనం ఖచ్చితంగా చేసి తీరాలి అని నిర్ణయం తీసుకొని, వెనువెంటనే ఆ పనిని వాయిదాని పక్కన పెట్టి, ఆ పని పూర్తి చేసినట్లయితే, నెమ్మదిగా మనసులో పేరుకున్నటువంటి అభద్రత గాని, అసమర్థత గాని, ఆత్మన్యూనత గాని, స్వీయ చేతన గాని, ఇటువంటి అనేక తీవ్రమైనటువంటి మానసిక బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. నిజంగా వాయిదా వెనక ఉండేది ఇవే. ఇవే వెనక ఉండి ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటాయి. మనిషిని ఎందుకు పనికి రాకుండా చేద్దాం, ఏ పని చేయనీకుండా చేద్దామని మనసులో గూడుకట్టుకు ఉండే ఇవే కాబట్టి, వీటిని మనం తగ్గించుకోవాలనే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. లేని పక్షంలో మనం ఏ పని చేయలేని ఒక అధమ స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఏ బాధ్యతన్నా భయపడి పారిపోయే పరిస్థితొస్తుంది. అసమర్థత పూర్తి స్థాయిలో పెరిగినప్పుడు మాంద్యానికి అంటే డిప్రెషన్‌కి లోనయ్యే పరిస్థితి గూడా వస్తుంది. ఒకే చోట ఉండిపోయే పరిస్థితొస్తుంది. ఏ పని చేయలేని పరిస్థితొస్తుంది. ఒక గదికే పరిమితమయ్యే పరిమితొస్తుంది. ఆకలి, నిద్ర ఇవన్నీ గూడా తగ్గిపోతాయి. పిలిస్తేనే భోజనం తినే పరిస్థితొస్తుంది. ఈ విధమైన తీవ్ర పరిస్థితి రాకుండా మనల్ని కాపాడుకోవాలంటే, వాయిదా అన్నది లేకుండా చూసుకోవాల్సిన పని తప్పనిసరిగా ఉంది. అంచేత జీవితంలో ఎప్పుడైనా వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు, అది వెనువెంటనే నిర్ణయించాల్సిన పనే అని జెప్పేసి మనసు వెనువెంటనే నిర్ణయం తీసుకునేలాగా మన మనసుకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఏదైనా ఒక పని వచ్చిన వెంటనే మనం వాయిదా కోరుతుంది మనసు. ఎందుకంటే మానసికమైన అనేకమైనటువంటి అనారోగ్య లక్షణాలు లోపలున్నాయి కాబట్టి, వెంటనే అతి సులువుగా దాన్ని తప్పించుకునేందుకు వాయిదా కోరుతుంది. అలా కాకుండా మనం వెనువెంటనే ఆ పనిని పట్టుబట్టి, ఇది నా బాధ్యత, ఇది ఒక జబ్బు లక్షణం,
మానసికమైన అనేకమైనటువంటి అనారోగ్య లక్షణాల ప్రభావమే ఈ వాయిదా వేయడం కాబట్టి, దీన్ని మనం చేయగలిగితే ఆ జబ్బుని ఎదుర్కోగలుగుతాము. తద్వారా భవిష్యత్తులో డిప్రెషన్‌కి కానీ, మనోవైకల్యానికి కానీ, మనోవైఫల్యానికి కానీ లోను కాకుండా ఉండగలుగుతాను అనే నిర్ణయం తీసుకొని, ఖచ్చితంగా ఎప్పటి పని అప్పుడు చేసే నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాలి. పనిని వాయిదా వేసే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. తద్వారా మనం అనేక మానసిక సమస్యల్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ప్రతి మానసిక సమస్యని కనుగొని ఎదుర్కొనే అవసరం లేకుండానే ఒక్క వాయిదా అన్నదాన్ని మనం ఎదుర్కొంటూ వెళ్ళగలిగితే, ఎప్పటికప్పుడు చేయగలుగుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనల్ని మనం ఉద్ధరించొచ్చు. మానసికమైనటువంటి ధైర్యంగా జీవించొచ్చు. మనోవైఫల్యం లేకుండా జీవించొచ్చు. ఒక్క వాయిదా అన్నది అనేక సమస్యలకు మూల కారణంగా ఉంటుంది కాబట్టి, తప్పనిసరిగా దాన్ని భావించి, ఆ సమస్యని ఇన్ని మానసిక సమస్యల్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక మందుగా మనము వాయిదాని వాయిదాని వేయకుండా ఎప్పటి పని అప్పుడు మనం చేసినట్లయితే తప్పనిసరిగా మనం మానసికమైనటువంటి మనోబలాన్ని పొందగలుగుతాం. స్థిరమైన మనస్తత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉందో, మనసు ఆత్మవిశ్వాసంతో ఉందో, మనసు ఉరకలేస్తూ ఉంటుందో, శరీరం కూడా అదే ఆరోగ్యాన్ని పొందుతుంది. కాబట్టి ఒక్క వాయిదా ఎన్ని లాభాన్ని కలిగిస్తూ ఉన్నప్పుడు, వాయిదా వేయకుండా పనిని మనం చేయటం అనేది ప్రాథమికంగా మనం ఒక సూక్తిగా పెట్టుకుని, ఒక దినచర్యగా పెట్టుకుని, ఏ చిన్న పని అయినా సరే వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు చేస్తూ, పని ఏమీ లేకుండా మనం చేయాల్సిన పనుల్లో అన్ని పనులు చేసుకుంటూ, ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళ్తూ, ఏ పని కూడా నేను వాయిదా వేయలేని పరిస్థితికి మనసుని తీసుకురావాలి. అంటే మనం ఎప్పటి పని అప్పుడు చేస్తూ బలవంతంగా ముందు వెళ్ళగలిగితే మనసుకి అది అలవాటయ్యి, దాని మనసుకి వాయిదా అనే పద్ధతి అదే వ్యతిరేకించి పనిని చేయకుండా ఉండలేని పరిస్థితి మనం తీసుకొస్తుంది. ఆ స్థితికి మన మనసుని తీసుకురావడానికి ముందు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, నేటి నుంచే అటువంటి వాయిదా పద్ధతి ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని బలవంతంగా మొదట మనం ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తే, ఎప్పటి పని అప్పుడు చేస్తూ పూర్తి చేస్తూ ఉన్నట్లయితే మనసు ఎప్పటి పని అప్పుడు చేయడానికి అలవాటు పడి, వాయిదా వేయకుండానే ఆ పని మన చేత చేయించే శక్తి మనసుకు వస్తుంది. మన చేత మనసే చేయించే పరిస్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చేలాగున మనం తప్పనిసరిగా ప్రయత్నించాలి.